విశాఖపట్నంలో నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన జరగనుంది. రాష్ట్రపతి రాక నేపథ్యంలో నగరంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి అన్ని విభాగాలను అప్రమత్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12:35 రాష్ట్రపతి విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి కార్యక్రమ వేదికకు చేరుకొని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. విశాఖలోని నోవాటెల్ హోటల్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం 3:10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో విశాఖ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, భద్రతా తనిఖీలు పెంచినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, విశాఖపట్నంలో నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ట్రైబల్ యూనివర్సిటీ మొట్టమొదటి స్నాతకోత్సవానికి విశాఖపట్నం వేదిక అవుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే 2020-21 అదేవిధంగా 2025-26కు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో డిగ్రీ పీజీ కోర్సు కంప్లీట్ చేసినటువంటి సుమారు 373 మందికి డిగ్రీ పీజీ విద్యార్థులకు పట్టాలు పంపించడంతో పాటు అదేవిధంగా 13 మంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గోల్డ్ మెడల్స్ కూడా ఇవ్వనున్నారు. అయితే దీనికి సంబంధించి విశాఖపట్నం నోవాటెల్ హోటల్లో ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే వర్సిటీ యాజమాన్యం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి ఏదైతే ఇండియన్ నేవీకి సంబంధించి వాయుసేనకు చెందినటువంటి ప్రత్యేక విమానంలో ఉదయం 10:25 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి ఐఎన్ఎస్ డ్యాగ్ ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అక్కడికి మధ్యాహ్నం 12:30 ద్రౌపది ముర్ము రాష్ట్రపతి చేరుకున్నారు. అక్కడ నౌకాదళానికి సంబంధించిన గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రోడ్డు మార్గాన మధ్యాహ్నం 2 గంటలకు నోవాటెల్ హోటల్కు చేరుకొని అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఈ స్నాతకోత్సవానికి సంబంధించిన కాన్వొకేషన్ డయాస్ వద్దకు చేరుకుంటారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పూర్తి స్థాయిలో అక్కడ కార్యక్రమం దాదాపుగా సాయంత్రం 4:30 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులందరికీ కూడా మెడల్స్ పంపిణీ చేస్తారు. తర్వాత అనంతరం 4:45 గంటలకు ప్రత్యేక విమానం ఏదైతే వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో బెంగళూరు పైన అవుతారు సంపత్. అలాగే మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్తో పాటు అటు లోకేష్ అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అదేవిధంగా పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేసింది. ఇప్పటికే నిన్న మనం చూసుకున్నట్టయితే హోమ్ మినిస్టర్ అనితో పాటు ఇతర ఉన్నతాధికారులు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడాను ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఏదైతే ప్రాంగణం ఉందో ఈ నోవాటెల్ హోటల్ సంస్థ ఏర్పాట్లు అదేవిధంగా రోడ్డు మార్గాన పయనించేటువంటి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే పూర్తిగా భద్రతాపరమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సంపత్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.